श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने। అయోధ్యకాండ అంటే ప్రధానంగా అయోధ్యానగరంలో జరిగినటువంటి ఇతివృత్తం. అదేమిటి? శ్రీరామాయణం రామచంద్ర ప్రభు అయోధ్యలోనేగా ఉండాలి. మిథిలానగరంలో సీతారాములకి వివాహం అయితే వాళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలని మనం కోరుకోవాలి? అయోధ్యలోనే ఉండాలి. ఆయన అయోధ్యనే పరిపాలించాలి. ఆయన అయోధ్యనే పరిపాలిస్తే ఇంకా ఆయన నరుడిగా రావడం అనవసరం. ఎందుకని అంటే ఆయన వచ్చిన అవతార ప్రయోజనాలు రెండు: ఒకటి రావణ వధ, రెండు మనుష్యుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడం. ఇందులో మనుష్యుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడంలో కొంత భాగం జరిగింది ఇప్పటికీ. మిగిలినటువంటిది రావణ సంహారం తర్వాత మళ్ళీ జరగాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ రాజారాముడు కావాలి. కాబట్టి అయోధ్యలోనే ఆయన ఉండడు అన్నది సుస్పష్టం. అయోధ్యని విడిచిపెట్టవలసి ఉంటుంది కొంతకాలం. కాబట్టి ఇప్పుడు అయోధ్యని విడిచిపెట్టవలసి ఉంటుంది. కాబట్టి అయోధ్యని విడిచిపెట్టడానికి కావలసిన కారణం ఒకటి అయోధ్యకాండలోనే పుడుతుంది. కాబట్టి ఇప్పుడు అయోధ్యకాండ అని ఆయన పేరు పెట్టడంలో ఉన్నటువంటి రహస్యం అది. కేవలం అయోధ్యలో జరిగిన వృత్తాంతముతో ఉన్నది అయితే రామచంద్రమూర్తి రావణవధానంతరం తిరిగి వచ్చిన తర్వాత కూడా అయోధ్యకాండే అనాలి. కానీ అలా అనలేదు. రామాయణంలో బాలకాండ తర్వాత అయోధ్యకాండ అనడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే సీతారాముల వివాహం అవడం అనేటటువంటిది శ్రీరాముడిగా రామచంద్రమూర్తిని లోకానికి పనికొచ్చేటటువంటి వ్యక్తిగా విశ్వామిత్రుడు అందించి తాను ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. బాలకాండ అన్న పేరంటారా? బాలకాండ అనడానికి కారణం రాముని బాల్యాన్ని వర్ణించింది అని కాదు. ప్రధానంగా బాలుడు అంటే అందుకే గణపతిని ఎప్పుడూ కూడా బాలుడిగా చెప్తారు తప్ప గణపతికి, సుబ్రహ్మణ్యుడికి, వీళ్ళకి యవ్వనంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కింద చెప్పరు. అసలు ఎప్పుడు బాలుడి కిందే చెప్తారు. బాలుడి కింద ఎందుకు చెప్తారో తెలుసా అండి? బాలుడి కింద చెప్పడానికి ఒక లక్షణం చెప్తారు పెద్దలు. ఇప్పుడు కోపం వస్తుంది పిల్లాడికి, ఏదో నాన్నగారు కాజా ఇవ్వలేదు, కోపం వస్తుంది. ఆ కోపం ఎంతసేపు ఉంటుంది అంటే మనం చెప్పలేము. 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, పోతుంది. పోయి మళ్ళీ నాన్నగారండి నాన్నగారండి అని వాడే వచ్చేస్తాడు. ఇందాక కోపడ్డావు కదరా అంటే అసలు ఆ కోపపు ఛాయి కూడా వాడి మనసులో ఉండదు. వాడు నవ్వుతాడు అంతే. వాడికి ఏం జ్ఞాపకం కూడా ఉండదు. నిన్న నాన్నగారు కాజా తేలేదు, నేను నాన్నగారి మీద కోపం పెట్టుకున్నానన్న విషయం కూడా వాడి స్మృతిలో ఉండదు. అంతగా బాలురు ఎలా ప్రవర్తిస్తారో అలా మనం చేసేటటువంటి తప్పిదములను మన్నించి మన కార్యములకు విఘ్నములను తీసేస్తారు. కాబట్టి విఘ్నేశ్వరుడు బాలుడు, విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడు బాలుడు అంటే అంత స్వచ్ఛమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు, బ్రహ్మర్షిత్వమును పొందినవాడు. బ్రహ్మర్షిత్వమును పొందినటువంటి విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని బాలకాండలో ఉత్తరోత్తరాలోకానికి పనికొచ్చేటటువంటి లోకాభిరాముడుగా ఎలా తయారు చేశాడో చెప్పిన కాండ విశ్వామిత్రుడి యొక్క జీవితాన్ని వర్ణన చేసిన కాండ. కాబట్టి దానికి బాలకాండ అని పేరు. ఇప్పుడు మనం అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. అయోధ్యకాండ తిక్కన గారి మాటల్లో చెప్పాలంటే ఊర్జిత కథోపేతంబు అంటారు. తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వాన్ని ఆంధ్రీకరిస్తూ దాన్ని ఊర్జిత కథోపేతంబు అన్నారు. ఊర్జిత కథోపేతము అంటే ఏమిటో తెలుసా అండి? మంచి బిగితో కూడి ఉంటుందన్నమాట. అంటే నేను తేలిగ్గా మీకు అర్థమయ్యేటో మాట అనాలంటే సస్పెన్స్ అంటే బాగా తెలిసిపోతుంది. ఊర్జితము అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఉత్కంఠ. అన్నీ బాగున్నట్టుంటాయి కానీ ఎక్కడో ఏదో జరిగిపోతోందని అనుమానం. ఇది ఎటువైపు నుంచి వస్తుంది అన్నది తెలియదు. సాఫీగా నడిచిపోతున్నటువంటి కథ ముడిపడడం మొదలవుతుంది. ముడిపడి ఇది ఎలా ఎక్కడ తేలుతుంది ఎలా తేలుతుంది అని శ్రోతయందు ఒక ఉత్కంఠని సృష్టిస్తుంది.
అలా సృష్టించడం ఎక్కడ మొదలైందో దాన్ని ఊర్జిత కథ అని పిలుస్తారు. బాలకాండ ఊర్జిత కథ కాదు యథార్థానికి. ఎందుకంటే అసలు కొడుకులు లేరు, అశ్వమేధం చేస్తానంటే కొడుకు పుడతాడా పుట్టడా అని మీకు అనుమానం ఏం లేదు. ఎందుకు లేదంటే వెంటనే సుమంత్రుడు చెప్పేశాడు, నేను విన్నానయ్యా ఇంతకుముందే బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడి దగ్గర నీకు కొడుకు పుడతాడని చెప్పేశాడు. ఋష్యశృంగుడు ఆశీర్వచనం చేసేశాడు, వశిష్ఠుడు ఆశీర్వచనం చేసేశాడు. కాబట్టి కొడుకులు పుట్టేస్తారు. కాబట్టి అందులో ఊర్జిత కథ అనడానికి ఏముంటుంది? బాలకాండలో ఏం ఉండదు. అయోధ్యకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఊర్జిత కథ. అయోధ్యకాండ ఊర్జిత కథగా మనకి ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళం. గృహస్థాశ్రమం అనేటటువంటిది బ్రహ్మచర్యము తర్వాత స్వీకరింపబడేటటువంటి ఆశ్రమం. ఈ గృహస్థాశ్రమంలో ప్రధానంగా పురుషుడు లేదా యజమాని లేదా జీవుడు ఏం చేయాలంటే అర్ధకామములను ధర్మబద్ధం చేసుకుని వైరాగ్యాన్ని సంతరించుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ధర్మం అంతా గృహస్థాశ్రమంలోనే ఉంటుంది. పట్టుకోవలసింది, అనుష్ఠించవలసింది అంతా ఇక్కడే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏమిటంటే గురువుగారి దగ్గర నేర్చుకోవడం ఒక్కటే ధర్మం, అంతే. అంతకుమించి ఇంకా బ్రహ్మచారికి ఏముంటుంది? ఇంకేం ఉండదు ఆయనకి. కానీ గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికి చాలా జటిలంగా ఉంటుంది ఆ స్థితి. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది గృహస్థాశ్రమంలో. కాబట్టి ఇప్పుడు రాముడు గృహస్థాశ్రమ ప్రవేశం చేశాడు, సీతాదేవిని చేపట్టాడు. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక గృహస్థుగా ఎలా ప్రవర్తించి చూపిస్తాడు. ఇప్పటి వరకు ఒక బ్రహ్మచారిగా ఆయన తల్లితో తండ్రితో గురువుతో, తల్లితో తండ్రితో ఆయన ఎంతవరకు సమన్వయం చెందాడు, ఏం మాట్లాడాడు అన్నది పెద్ద అవకాశం మనకి లేదు తెలుసుకోవడానికి. అంతఃపురంలో ఏదో పిల్లలతో మాట్లాడతారు, అది పెద్ద విశేషమేం కాదు. కానీ గురువుగారి దగ్గర ఉండి నేర్చుకున్నది ఏదుందో అది ప్రధానం. అది ఒక్కటే ఉంటుంది బ్రహ్మచర్యంలో. గురువుగారు చెప్పింది వింటూ ఉండడం, గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉండడం. అది జరిగిందా లేదా? జరిగింది బ్రహ్మచారిగా రామచంద్రమూర్తికి. గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పటికీ అనేక విధములైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. పాత్ర మారిపోతుంది. ధర్మం భార్య దగ్గరికి వెడితే భర్తృధర్మం, తమ్ముడి దగ్గర నిలబడితే అన్నధర్మం, గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం, తండ్రి దగ్గరికి వెడితే కొడుకు ధర్మం. ఏ ధర్మానికి ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ అన్నిటికన్నా సమున్నతమైనటువంటి ధర్మం ఏదుందో, అంటే వేద ప్రోక్తమైనటువంటి ధర్మం ఏదుందో ఆ ధర్మంతో మిగిలినటువంటివి సమన్వయం చేసుకుంటూ వెడుతూ ఉండాలి. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఇందులో మనకి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి. ఎందుకంటే ధర్మం చెప్పడానికి అధికారం ఇంకెవరికి లేదు. నేను ధర్మం చెప్తానండి అంటే నాకేం అధికారం లేదు ధర్మం చెప్పడానికి. నేను చెప్పింది ధర్మం అవదు, వేదం చెప్పింది ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవాళ ఎంతమందికి ఉంటుంది? వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. కాబట్టి ఋషులు ఏం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు, దాన్ని గౌతమ స్మృతి అంటారు. యాజ్ఞవల్కుడు ఒక స్మృతి చేశాడు, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి. ఇలా స్మృతులు వచ్చాయి. స్మృతులు ఏం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మసూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు. దానికి స్మృతి అని పేరు. శృతి స్మృతి రెండు విరుద్ధంగా ఉండవు. శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడం. కాబట్టి శృతికి స్మృతికి మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే అది ఉన్నట్టు నీకు కనపడుతోందేమో, కానీ పెద్దల దగ్గర ఆశ్రయించి నువ్వు తెలుసుకుంటే ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏముండదు. ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడతారు. కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసు గారు ఓ మాట అంటాడు, వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దిలీప మహారాజు అనుసరించాడు అన్నాడు. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. శృతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి, స్మృతులన్నా తెలిసి ఉండాలి, వేదమన్నా తెలిసి ఉండాలి.
నాకు వేదము తెలియదు, స్మృతులు తెలియదు, మరి ఏం తెలుసుకుంటే ధర్మం తెలుస్తుంది? వేదోపబ్రహ్మణమైనటువంటి రామాయణంలో రాముడు ధర్మమూర్తి అయ్యాడు. ఎలా అయ్యాడు? పుట్టుక చేత ధర్మమూర్తి కాలేదు, ధర్మాన్ని అనుష్ఠించి ధర్మమూర్తి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు నీవు శ్రీరామాయణం అయోధ్యకాండ ప్రత్యేకించి బాగా అర్థమైతే మీకు అనేకమైనటువంటి ధార్మిక విషయముల మీద అనుమానాలు తీరిపోతాయి. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అర్థం చేసుకుంటే మాత్రం అసలు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉంటాయి విషయాలు అన్నదాన్ని అసలు అయోధ్యకాండ ఆవిష్కరించినట్లుగా శ్రీరామాయణంలో మిగిలిన కాండలు చూపించలేవు. ఎందుకంటే సుందరకాండ ఉపాసన కాండ, అయోధ్యకాండ గృహస్థాశ్రమ ధర్మములను వివరించేటటువంటి కాండ. అందుకే అయోధ్యకాండ ప్రధానంగా ఎవరు విని తీరాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వినాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళందరూ వినాలి. అంటే మినహాయింపు ఎవరికి ఉంటుంది? బహుశా ఉంటే శ్రీరామాయణాన్ని ఆదరణతో వినేటటువంటి సన్యాసికి తప్ప మిగిలిన వాళ్ళందరూ వినవలసింది. అంత గొప్ప కాండ అయోధ్యకాండ. కాబట్టి ఊర్జిత కథోపేతంబు, ఇక్కడే రసకందాయంగా ఉంటుంది. అంటే కథ ఒక కొత్త పుంత తొక్కి అవతార ప్రయోజనం వైపుకి నడుస్తుంది. అది ఎలా నడుస్తుందో, ఎంత గమ్మత్తుగా నడుస్తుందో మీరు ఇప్పుడు అవధరించేటటువంటి ప్రయత్నం చెదురుగాని. అన్ని ఋతువుల యందు సుఖమును అనుభవించుట, ఈ మాట కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీకు సుఖంగా ఉందా అండి అంటుంటారు. ఈ ఫ్యాన్ పెట్టి మీకు సుఖంగా ఉందా అండి అంటారు. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది ద్వంద్వము అని గుర్తు. ఖ అంటే ఆకాశం, సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశానికి మార్పు ఏమి ఉండదు అసలు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దానిలో మబ్బులు వచ్చాయనుకోండి, మీకు ఇప్పుడు ఆకాశము మేఘావృతమైంది, ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి అనుకోండి, ఆకాశము నిర్మలంగా ఉంది. ఆకాశం ఏమైనా మారిందా? ఆకాశం ఏం మారలేదు. మబ్బులు కమ్మాయి, మబ్బులు పోయాయి. ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే మనస్సు, ఖ అంటే ఆకాశం, సు ఖ అంటే బాగున్నట్టు నీకుంటే సుఖ. ఆ సు కాసేపటికి బాగుండనట్టు అనిపిస్తే దుఃఖ. ఖ అలాగే ఉంది, ముందున్న సు మారింది, దు మారింది, అంతే. ఇది పట్టుకోవడమే వైరాగ్యం వైపు వెళ్ళడానికి మొదటి మెట్టు. ఎందుకంటే సు ఎప్పుడూ సుగా ఉండిపోయింది అనుకోండి, సత్యమై కూర్చుంటుంది. ఈ సు దు రెండు తీసేసి ఖాగా ఉండిపోయాడు అనుకోండి, వాడే జ్ఞాని, అంతే. ఇది మీరు పట్టుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి అన్ని ఋతువులలోనూ సుఖం అనుభవించేది అంటే ఆయా ఋతువులలో ఏది తీసుకుని ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు ఉన్నారు. శీతాకాలంలో ఏసీ వేసుకు పడుకున్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. వేసవి కాలంలో ఏసీ వేసుకు పడుకుంటే సుఖంగా ఉందంటాడు. అంటే ఏ ఋతువులో దేన్ని వాడుకుంటే మనసుకి సంతోషంగా ఉంటుందో అలా వాళ్ళు గడిపారు. అంటే సీతారాములు సంతోషంగా ఉన్నారా? మీకు అనుమానమా? అన్ని ఋతువులలోనూ సంతోషంగా ఉన్నారంటే 365 రోజులు సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సంతోషానికి అడ్డేదైనా వచ్చిందనుకోండి, బాగా గమనించండి నేను చెప్పే మాటని. ఇప్పుడు ఈ సంతోషానికి అన్ని ఋతువులలో సీతారాములు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సీతారాములు అడవికి వెళ్ళిపోతారు. పెద్ద విచిత్రం ఏంటంటే, మీకు తెలియదా, నాకు తెలియదా, నేను దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అందులో? నేను దాచిపెడితే మాత్రం మీకు తెలియదా? అడవికి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోతే మీరు నేను ఏం చేస్తామంటే ఇలా వేళ్ళు విరిచి, అయ్యయ్యయ్యో ఎంత పని చేసిందండి మందర, ఎంత పని చేసిందండి కైకమ్మ, రాముడు అడవికి వెళ్ళిపోయాడు, పాపం ఎంత కష్టపడుతున్నాడో అంటాం. ఆయనకి అది సు కాదు, దు కాదు, ఆయన ఖ. మీకు దుఃఖంలా కనపడుతున్నది రాముడికి దుఃఖం కాదు. అది రాముడికి దుఃఖం అయితే రామాయణం నేను చెప్పక్కర్లేదు, మీరు వినక్కర్లేదు. ఆయనకి ధర్మం కావాలంతే. ధర్మం పట్టుకుని ఉంటే ఆయనకి సంతోషం. ధర్మం వదిలేశాడో రాముడు, అది ఆయనకి ఇబ్బంది. అందుకే అసలు వదలడం. ఎప్పుడైనా వదిలిపెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ వదలడం, దాన్నే పట్టుకుంటాడు. ఇది మీరు రామపాత్ర వైపు నుంచి పట్టుకోవాలి.
కదలని రాముడు కదలకుండా ఉన్నా కదిలిపోతున్న పాత్రలు ఎన్నున్నాయో పట్టుకోవడం రామాయణం. కదలని రాముడు కదలకుండా ఉన్నాడు, కదులుతున్నవన్నీ కదలని దాన్ని ఆశ్రయించి కదులుతున్నాయి. మీరు గమనించండి, బండి కదులుతుంది. బండి కదలాలంటే దేన్ని ఆధారం చేసుకుని కదులుతుంది? చక్రాలను ఆధారం చేసుకుని కదులుతున్నాయి. చక్రాలు దేనికి బిగింపబడి ఉంటాయి? ఒక ఇరుసుకుంటాయి. ఇరుసు అలా ఉండి చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఒక తిరగనిది తిరుగుతున్న దాని మీద ఉంటుంది. కదలని బండి కదులుతున్న చక్రాల మీద ఉంటుంది. కదులుతున్న చక్రాల వల్ల బండి కదులుతూ ఉంటుంది తప్ప అసలు అది కదలదు. లేదా కదలని దాన్ని ఆధారం చేసుకుని కదులుతూ ఉంటాయి చక్రాలు. అప్పుడు మీరు ఇరుసు కదలటం లేదు, చక్రాలు బిగింపబడి ఉన్నాయనుకుంటే. అలా లోపల కదలని రాముణ్ణి ఆధారం చేసుకుని కదిలిపోతున్న పాత్రలు కదిలిపోవడం మొదలవుతాయి అయోధ్యకాండ నుంచి. ఇంకా ఇది అయోధ్యకాండ నుంచి మీరు ఆ కోణంలో చూడవలసినటువంటి ఒక దృక్కోణం రామాయణాన్ని. అందుకని ఈ కదలికని చూపించడం గచ్చతా, కదులుతున్నాయి. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా కదులుతున్నాయంటే కదలనిదేది, కదులుతున్నదేవి, ఇది చూడటం నేర్చుకో. ఇది వాల్మీకి హృదయం. గచ్చత అని మొదలెట్టారు ఆయన. గచ్చత అంటే వెళ్ళిపోయెను, వెడలిపోయెను అన్న మాటతో మొదలు పెట్టారంటే అది కదలిక. వెళ్ళడం అంటే కదలిక కదండి. ఈ కదలిక ఏ కదలని దాన్ని ఆధారం చేసుకుని కదలడం మొదలు పెట్టాయన్నీ. ఇది నువ్వు పట్టుకోగలిగితే కదలని వాడెవడో, దేని వలన కదలడో నువ్వు పట్టుకోగలవు. ఇది అయోధ్యకాండలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలా కదలకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన పట్టుకున్న ధర్మం రాముడిది. ఇప్పుడు గచ్చతామాతులకులం భరతేన తదానఘ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. గచ్చతా మాతుల కులం. మాతుల కులం అంటే మేనమామ గారి ఇల్లు. భరతుని యొక్క మేనమామ యుధాజిత్, కేకయరాజు యొక్క కుమారుడు. యుధాజిత్ పెళ్లికే వచ్చాడు. జనక మహారాజు గారి యొక్క నగరానికి, మిథిలా నగరానికి వచ్చాడు. వచ్చి పెళ్ళి అయిపోగానే భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి నేను తీసుకెళ్తానని అడిగాడు. లేదా భరతుడు భరతుణ్ణి అడుగుతాడు కదండి, శత్రుఘ్నుణ్ణి అడగాడు. ఎందుకంటే భరతుడు కదా మేనల్లుడు. కాబట్టి భరతుణ్ణి అడుగుతాడు, ఒరే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను రా, నీ పెళ్ళి అన్నారు అక్కడికి వచ్చాను, పెళ్ళి అయిపోయింది కదా, ఏదో నిన్ను తీసుకెళ్ళి సరదాగా నీతో గడపాలని ఉంది నాకు కొన్నాళ్ళు, అందుకు వచ్చాను, కాబట్టి నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే భరతుడు తప్పకుండా వస్తాను మామయ్య అంటే కదా దశరథుడిని అడగడం వెళ్తానని. మీరు బాగా ఆలోచించండి. ముందు అసలు భరతుడు ఒప్పుకుంటే కదండి దశరథ మహారాజు గారిని అడగడం. దశరథ మహారాజు గారు భరతుడిని పిలిచి నువ్వు మీ మేనమామ ఇంటికి వెళ్ళిపోని అనరు. ఎందుకనరు? ఒక్కటే కారణం, కొత్తగా పెళ్ళయింది. తన భార్యతో కలిసి వచ్చాడు అయోధ్యకి, మాండవితోటి. శత్రుఘ్నుడు శృతకీర్తితో వచ్చాడు. పిలిచి ఒరే మీ ఇద్దరు మేనమామ ఇంటికి వెళ్ళండి రా అని ఎందుకంటాడు ఆయన మధ్యలో? అనడు. కాబట్టి ఇప్పుడు యుధాజిత్ భరతుడిని అడిగాడు, భరతుడు దశరథుడిని అడిగాడు, దశరథుడు వెళ్ళన్నాడు. ఇది ఊర్జిత కథోపేతంబు. అలా అంటాడా ఏ తండ్రి అయినా? ఇప్పుడేమిట్రా మేనమామ ఇంటికి, మొన్ననే కదా పెళ్ళయింది, కొత్తగా నలుగురు వచ్చారు, కోడళ్ళు, ఏదో సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటా ఏమిటి? పైగా మీరు ఆలోచించండి, భరతుణ్ణి దశరథుడు పంపించేశాడు అనుకోండి. బాగా ఆలోచించండి మీరు. భరతుణ్ణి సరే వెళ్ళు మేనమామ ఇంటికి అన్నాడు. రాముడు సీతమ్మతో, లక్ష్మణుడు సుమిత్రతో, శత్రుఘ్నుడు శృతకీర్తితో అక్కడే ఉంటారు. కొడుకు కోడలు కూడా లేకుండా ఉండిపోయింది ఎవరై ఉంటారు? కైకమ్మ అయి ఉంటుంది. కైకమ్మ అంటే దశరథ మహారాజు గారికి మహా ఇష్టం, ముగ్గురు భార్యల్లో ప్రియపత్ని ఆయనకి. ఇప్పుడు ప్రియపత్ని దగ్గరికి ఆయన రోజు రాత్రి అక్కడికే వెడతాడు, పెద్ద భార్య దగ్గరికి కూడా వెళ్ళాడు. కౌసల్య చెప్పింది ఆ మాట. కైకమ్మ దగ్గరికి వెడితే కైకమ్మ ఏముంటుంది, ఏమండే వాడినేమో మీరు పంపించేశారు, ఇల్లు చిన్నపోయింది, కొడుకు లేడు కోడలు లేదు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, నేను చూడండి ఎలా ఉన్నానో అంటుందా? అందా? కాబట్టి కైకమ్మను అడగకుండా సరే నువ్వు వెళ్ళిపో అంటాడా? అన్నాడు. భరతుడు ఏం చేశాడు? సరే మామయ్య నీతో వచ్చేస్తానని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఏం చేశాడు? శత్రుఘ్నుని తీసుకెళ్ళిపోయాడు. అసలు మొదటి శ్లోకంలో ఉందండి పట్టంతా అయోధ్యకాండలో. గచ్చతా మాతుల కులం భరతేన తదానగ
శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. తీసుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాడు శత్రుఘ్నుణ్ణి? అత్యంత ప్రీతితో తీసుకెళ్ళాడు. అత్యంత ప్రీతితో తీసుకెళ్ళడం దోషం కాదు. కానీ శ్రీరామాయణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మాండవి శృతకీర్తి కూడా భరత శత్రుఘ్నులతో యుధాజిత్ ఇంటికి వెళ్ళినట్టు కనపడదు. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తున్నాడు, శత్రుఘ్నుడికి యుధాజిత్తు మేనమామ కాడు. కానప్పుడు శత్రుఘ్నుడిని భరతుడు ఎలా పిలిచాడు? రమ్మని పిలిచాడు. శత్రుఘ్నుడు ఎలా వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు రమ్మన్నాడు, ఏమిటి రమ్మని, బాగుంటుందా అని ఏమాత్రం అనుకోకుండా ప్రీతితో వెళ్ళిపోయాడు, ప్రీతితో తీసుకెళ్ళిపోయాడు. అంటే భరత శత్రుఘ్నుల మధ్య ఉన్న అన్యోన్యత ఎంత గొప్పదంటే, భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు. కథని కథగా వినండి అంతే మీరు. నేను అదే మీకు మనవి చేసింది, శ్రీరామాయణాన్ని మీరేం పెద్ద చిలవల పలవలు చెయ్యక్కర్లేదు, కథని కథగా వినండి, అది అమృత ఫలం అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.